మేడం మనము ఈ టాపిక్ చాలా సెన్సిటివ్ అనే మాట్లాడుకోవాలి. నిన్న మనకు జరిగిన జీడిమెట్ల ఇష్యూ గురించి. తల్లిపోయి చిన్న పిల్ల బాధపడుతుంటే ఆ తల్లి చనిపోవడమే కరెక్ట్ అని ఏదైతే అక్యూజ్డ్ శివ మదర్ ఉందో తను మాట్లాడుతుంది. ఒక ఒక రాంగ్ పదం యూజ్ చేసి మాట్లాడింది ఆ తల్లి చనిపోవడం అనేసి. సో అంతా ఈ శివ వాళ్ళ మదర్కి తెలిసి జరిగిందేమో అని ఆ టోటల్ వీడియోస్ చూస్తుంటే ఆమె మాటలు వింటే కూడా అనిపిస్తుంది. ఈ ఓవరాల్గా మేడం ఫస్ట్ ఈ ఇన్సిడెంట్ మీ దృష్టికి రాగానే, ఇది చూడగానే ఫస్ట్ మీకు ఏమనిపించింది? దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? అసలు ఇది వింటుంటేనే ఇలా గుండె ఇలా కదులుతుంది. అసలు ఆ చిన్నపిల్ల ఎరవడం కానీ, ఆ 10th క్లాస్ అమ్మాయి ఇలాంటి పని చేయించిందని చెప్పడం కానీ మీ మాటల్లో మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ జీడిమెట్ల ఘటన జరగటం చాలా చాలా దురదృష్టకరం. అవును. అయితే ఆ తల్లి మాట్లాడిన వీడియో బయటకు వచ్చేంత వరకు ఏమనిపించిందంటే, ఇది పిల్లలు తెలిసి తెలియని వయసులో వాళ్ళు భవిష్యత్తుని ఆలోచించలేని పరిస్థితుల్లో రేపేం జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించలేకపోయారు. ఈ క్షణానికి వాళ్ళకి ఏం కావాలో అది చెయ్యాలనుకున్నారు. అందుకే వీళ్ళు ఇలా చేశారు, వెనక ముందు ఆలోచించకుండా అనే విషయం మనము అనుకున్నాం. కానీ ఆ తల్లి మాటలు విన్న తర్వాత మనకేమనిపిస్తుందంటే, ఈ పిల్లల ఆలోచన ధోరణికి ఆమె ఆలోచన ధోరణికి తేడా ఏముంది అసలు? ఇప్పుడు అలాంటి తల్లి పెంపకంలో శివ అలా కాక ఇంకెలా ఉంటాడు? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు పైగా ఎంత అమాయకంగా మాట్లాడేస్తుంది అంటే, నవ్వుకుంటూ మాట్లాడేస్తుంది. నేను ఒక మైక్ ముందు మాట్లాడుతున్నాను, ఇది అందరూ చూస్తారు, దీనివల్ల నేను దొరికిపోతాను అంటే. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళకి చట్టాల పట్ల అవగాహన లేదు. ఆ తల్లి వచ్చి మీ అమ్మాయి మా అబ్బాయిని ఇష్టపడుతుంది, పంపించేయమని అడిగిందంట జీడిమెట్లు వచ్చి. అవును. అయితే అలా అడగడం వెనకమాల ఆమె అమాయకత్వం. ఆమెకు అసలు చట్టం తెలుసా? ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? 18 ఏళ్లలోపు అమ్మాయిలకి పెళ్లి చేయకూడదు, 21 సంవత్సరాలలోపు అబ్బాయిలకి పెళ్లి చేయకూడదు అని చెప్తుంది. మరి అలాంటప్పుడు అసలు ఈ చట్టాలు తెలియనంత పరిస్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నారు అని అంటే, ఆమె ఎక్కడో లేదు, హైదరాబాద్కు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే మనము అసలు ఇంకా ప్రభుత్వాలు ఎవరికి అవగాహన కలిగించినాయి అనుకోవాలి? అంటే ఈ లెక్కన బాల్య వివాహాల పట్ల కూడా అవగాహన లేదనే కదా అర్థం. ఎగ్జాక్ట్లీ. ఎలా అడుగుతుంది? అసలు తెలిసి మాట్లాడిందా ఆవిడ, తెలివి తక్కువగా మాట్లాడిందా, లేకపోతే మెంటల్ స్థితి బాలేక మాట్లాడిందా కూడా అర్థం కాదు. అసలు తెలివి తక్కువగానే మాట్లాడింది అమ్మాయి. అంటే ఇప్పుడు నేను మాట్లాడేది తప్పు అవుతుంది, నేను శిక్షించబడతాను అనే ఒక ఆలోచన కూడా లేకుండా, అంటే అసలు ఏమాత్రం సున్నితత్వమే లేదు. ఇప్పుడు చట్టం దాకా వెళ్ళొద్దు. ఇప్పుడు చట్టం తెలియకపోయినంత మాత్రాన ఒక మనిషి చావడం కరెక్ట్ అనుకోవడం ఎంత దుర్మార్గం. ఇప్పుడు నేను చట్టం దాకా వెళ్ళాను, నేను చట్టం దాకా కూడా వెళ్ళక్కర్లా. ముందుగా ఒక మనిషి ఇంకొక మనిషిని చంపకూడదు అనే ఒక కనీస జ్ఞానం, సెన్స్. ఇప్పుడు ఇక్కడ అబ్బాయి చంపాడా, అమ్మాయి చంపిందా, ఎవరు చంపారనే దానికంటే కూడా ఒక హత్య చేస్తే ఏమవుతుంది అనేది తెలియని అమ్మాయి, ఆ తెలియని ఆవిడ ఈరోజు రేపుల్లో ఇంత పిల్లలకు కూడా తెలుస్తుంది. కానీ ఆమె కోరుకున్నది ఏంటి అంటే, నా కొడుకు ఇష్టపడ్డాడు, నా కొడుకుని ఇష్టపడింది కాబట్టి అమ్మాయి నా ఇంటికి వచ్చేయాల్సింది. అంటే ఇదంతా చూశాక మనం అసలు ఇవన్నీ తెలిసిన మనుషులు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో, తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ తెలియని వాళ్ళకి తెలియజేయాల్సింది ఎట్లా అసలు? అంటే ప్రభుత్వం మీద ఎంత బాధ్యత ఉంది అసలు? ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు ఏం చేసినాయి అనే ఒక క్వశ్చన్ మార్కు. ఇవి సభ్య సమాజం ముందు ఆ అమ్మాయి తెలుసో తెలియకో, లేకపోతే పొగరుతోనో తలబిరుస్తోనో మాట్లాడింది అనుకున్నాం. ఎలా మాట్లాడిన మాటలైతే మారవు కదా. ఇలా మాట్లాడితే ఎట్లా, నేనేమవుతాను అనే ఇది లేదు. వీళ్ళకి చంపితే మేమేమవుతాము? పైగా తను మాట్లాడిన మాటలో ఇంకోటి, జైలుకి వెళ్తాడు నీ కొడుకు అని ఒక మన మీడియా మిత్రుడు అడిగితే ఏమవుతుంది, వెళ్తాడు, ఇంకొక కొన్ని రోజులు మళ్ళీ బయటకు వస్తాడు, నేను తెచ్చుకుంటాను, బెయిల్ మీద వస్తాడు అన్న, మళ్ళీ ఏం చేస్తావు, ఇంకా తప్పదు కదా అన్నట్టు మాట్లాడుతుంది మేడం. అంటే మీరు అన్నట్టుగా వాళ్ళకి శిక్షల గురించో చట్టాల గురించో తెలియక కాదు, తెలుసు. అయినా వీళ్ళకి నిర్లక్ష్యం ఏముంది, కొన్ని రోజులు వచ్చేస్తారు కదా అన్న ఒక హోప్, వచ్చేస్తారు కదా. వీళ్ళు ఏదో
ఎంతో కొంత కొంచెం ప్లానింగ్ తోనే చేశారు అంటే అనిపిస్తుంది. ఇందులో ఈ తల్లి హస్తం కూడా ఉందని అనిపిస్తుందా మేడం? తల్లి చెప్పింది, తల్లి చెప్తేనే వీళ్ళు చేశారు అనడానికి కూడా లేదండి. అవును. ఇదంతా ఎలా ఉంది అంటే, ఒకవేళ తల్లే చెప్పింది అనుకుందాం, ఆమె అంటే చదువుకోలేదు, వీళ్ళు కనీసం ఇంటర్మీడియట్ వరకు అయినా చదువుకున్నాడు వాడు. వాడికంటే చిన్నోడిని తీసుకొని వీడు వస్తున్నాడు అంటే, వీడు ఎవరితోనూ ఈ విషయం షేర్ చేసుకోకుండానే చేసేసి ఉంటాడంటారా? షేర్ చేసుకున్న వాళ్ళు కూడా ఏమవుతుంది చెయ్యి, ఇదొక సాహస కార్యక్రమం అనుకున్నారా? ఏమనుకున్నారు? ఏది ఏమైనా ఇవాళ సమాజం పరిస్థితిని అద్దం పట్టింది ఈ కేసు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది సోషల్ మీడియా వల్ల జరిగిందా, లేదు ప్రభుత్వాల అవగాహన కల్పించకపోవటం వల్ల జరిగిందా, లేదు అనుకుంటే ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఎన్నో చేసి బయటకు వచ్చేస్తున్నారు, మనం బయటికి రాలేకపోతామా అనా, లేకపోతే ఉంటే 4 రోజులు జైల్లో ఉంటే పోయిందే ఉంది అనా, ఇలా చాలా ప్రశ్నలు. ఈ కేసు ఎన్నో ఒక హత్య ఎన్ని ప్రశ్నల్ని రైజ్ చేసింది. ఇప్పుడు సున్నితత్వం పోయింది మనుషుల మధ్యలో ఉండాల్సిన సున్నితత్వం లేదు. ఇప్పుడు ఆ చిన్న పిల్ల ఉంది, ఆ పిల్ల ఏడ్చుకుంటూ చెప్తూ ఉంది ఎంత కళ్ళగట్టినట్టు మొత్తం ఎంత నెరేటివ్ స్కిల్స్ ఉన్నాయా ఈ పిల్లకి అనిపించేలా ఉంది. పైగా అధికార నిర్లక్ష్యం అంటుంది ఆ అమ్మాయి. అంటే మేము ఆల్రెడీ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, ఆ రోజు మనం పట్టుకుని ఉంటే ఈ రోజు మా అమ్మ బతికేదేమో, మనం వదిలేసారు కాబట్టి ఈ రోజు మా అమ్మ ఇలా చనిపోయింది, అధికారుల నిర్లక్ష్యం తనకు చెప్తుంది. చిన్న పిల్లకి అంత వచ్చిందంటే ఇది ఖచ్చితంగా రెండో మాట లేదు. ఆ పిల్లాడి మీద పోక్సో కేసు పెట్టి అతని కస్టడీలో ఉండుంటే కనుక నిజంగా ఈ హత్య జరిగి ఉండేది కాదు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యము, పోలీసుల నిర్లక్ష్యము వల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు మీ ఆలోచన మేరకు లేదా మీ ఈ హోల్ సీన్ విన్నాక వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది, లేదా వీళ్ళు చూసి ఇంకొకరు నేర్చుకుంటారు అని మీరు అనుకుంటారు మేడం? ఏ శిక్షలు పడితే బాగుంటాయి అనేది మన వ్యక్తిగతమైన చాయిస్ కాదు. ఇక్కడ మన పర్సనల్ చాయిస్లు ఏం పనిచేయవు. చట్టం ఏం చెప్తుంది, అతను హత్య చేశాడు, హత్యా నేరమే అతనికి పైగా మేజర్ కూడా కాబట్టి అతనికి ఫుల్ శిక్ష పడే అవకాశం ఉంది అతనికి. ఇంకా చిన్న డౌట్ నాకు, అంటే ఇప్పుడు హత్య చేసింది శివ తమ్ముడు, ఇందులో ఉంది కూడా ఈ అమ్మాయి ఏదైతే సిస్టర్ ఉందో తేజశ్రీ అన్న అమ్మాయి పేరు. సో తినకు కూడా క్రిమినల్ లాగానే ఉంటుందా మేడం, లేకపోతే ఏంటి? అసలు నిజానికి అమ్మాయి పేరు మనం రివీల్ చేయకూడదు. ఆ అమ్మాయి 18 ఏళ్ల వరకు శిక్ష అనుభవించాలి. శిక్ష అంటే జువైనల్ హోమ్లో ఉంటుంది ఆ అమ్మాయి. జువైనల్ హోమ్లో ఉన్నప్పుడు అమ్మాయి స్కూల్కి వెళ్ళొచ్చు, లోపలే స్కూల్ ఉంటుంది, జువైనల్ హోమ్లోని స్కూల్ ఉంటుంది, చదువుకుంటుంది. అయితే ఇంకొక 2 ఏళ్ళు ఉంది అది. ఈ 2 ఏళ్ల పాటు ఆ అమ్మాయి జువైనల్ హోమ్లో ఉండాలి. ఈ జువైనల్ 18th కంప్లీట్ అయ్యే వరకు. అయితే ఈ లోపల ఆ అమ్మాయికి ఇప్పుడున్న భావోద్రేకమైన ఆలోచనలు, అసలు ఆ అమ్మాయి నియంత్రించుకోలేని మనస్తత్వం, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. తనకి ఏం కావాలి అనుకుంటుందో అది కావాల్సిందే అనే మనస్తత్వం కనిపిస్తుంది, ఒక తెంపరితనం కనిపిస్తుంది. ఈ మనస్తత్వాన్ని మార్చే కౌన్సిలింగ్ జరుగుతుందా లేదా, అవసరమైతే ఒక మానసిక చికిత్స అమ్మాయికి జరుగుతుందా లేదా, అది మందుల వల్ల, కౌన్సిలింగ్ వల్ల, థెరపీస్ వల్ల ఇదంతా జరుగుతుందా లేదా అనే దాన్ని బట్టి ఆ అమ్మాయి విడుదలైన తర్వాత ఆ అమ్మాయి భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్న పళంగా 2 ఏళ్ళు ఏదో షెల్టర్ ఇచ్చేసేసి బయటికి పంపించారనుకోండి, ఇంతే కదా అనుకుంటుంది. అనుకుని మళ్ళీ నేరాలు చేయదని గ్యారంటీ ఏంటి? తర్వాత కూడా ఇప్పుడు దీనికి ఇంత కౌన్సిలింగ్ ఇచ్చి కూడా తనని బయట రిలీజ్ చేసినా కూడా తను మారుతుందని ఏం హోప్ మేడం? అంటే అక్కడ చేయాల్సింది సరిగ్గా జరిగితే మారే అవకాశాలు ఉంటాయి. చేస్తారని గ్యారంటీ ఏంటి కదా? ఆ మారుతున్న గ్యారంటీ ఏంటి? ఆ మార్పు వాళ్ళు సరైన పద్ధతుల్లో చేస్తే మారుతుంది. కానీ గవర్నమెంట్ హోమ్లో మారటానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి. ఒకవేళ మారకపోతే ఆ అమ్మాయి ఇంకాస్త కరుడుగట్టి తయారై బయటకు వస్తే, బయట నేరాలు చేస్తే రేపొద్దున ఏంటి పరిస్థితి? పైగా అమ్మాయికి ఎవరు అండలేరు. ఇప్పుడు తన సొంత తాలూకు తండ్రి తాలూకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, తల్లి చనిపోయింది. ఇప్పుడు ఈ తల్లి తాలూకు బంధువులందరికీ ఈమె శత్రువు. ఇప్పుడు చెల్లుంది అంటే నాకు తల్లిని దూరం చేసిన విలన్లా కనిపిస్తుంది తప్పితే అక్కలాగా కనిపించదు.
మరి ఈ పరిస్థితుల్లో రేపు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? పోనీ ఇంతలా ఇందాక మాట్లాడిన ఆవిడ శివ వాళ్ళ అమ్మ ఏమన్నా ఆదరిస్తుందా అంటే ఆమె ఈ రోజు ఉన్న మాట రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏదో కొడుకేదో ఒక సాహసకార్యం చేసి పైగా ఆమె ఇంకేం చెప్తుందంటే అంత అమ్మాయి వల్లే జరిగింది, మా అబ్బాయి తప్పు లేదని మాట్లాడుతుంది. కానీ శిక్ష అనుభవించడం మొదలెట్టిన తర్వాత ఆ కోపం ఈ అమ్మాయి మీదకే మరలుతుంది కదా, కొడుకు దూరమైన కోపము ఇవన్నీ. అందుకని ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఈ అమ్మాయి ఒంటరిది అవుతుంది. ఇప్పుడు శివ బయటకు వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు, అమ్మ నాన్న బాగానే చూసుకుంటారు. అసలు పైగా జైళ్ళల్లో కూడా ఆడ ఖైదీలకి మగ ఖైదీలకి కుటుంబాల నుంచి సమాజం నుంచి కూడా చాలా ఏమనాలి ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. మహిళా ఖైదీలకి పెద్దగా ములాఖతులకి వాటికి పెద్దగా రారు. అది అంటే అట్టడుగు వర్గాల్లో అది చాలా ఎక్కువ ఉంది. ఆడ మనిషి జైలుకి వెళ్ళిందంటే శిక్ష అయిపోయాక ఇంటికి కూడా రానివ్వరు. అదే మగ ఖైదీకి అయితే ములాఖతులకు వస్తారు, క్యారేజీలు కట్టుకుని వస్తారు, బాగా బ్రహ్మాండంగా చూసుకుంటారు. రిలీజ్ అయ్యే నాటికి అందరూ వచ్చి అబ్బో వచ్చావు ఇంతే చాలన్నట్టు చూస్తారు, భార్య పిల్లలతో సహా. ఇక్కడ మహిళల సంగతికి వచ్చేసరికి ఇప్పుడు ఇట్లా శిక్ష పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక వాళ్ళు డివోర్స్ తీసుకోవటానికి ఇది ఒక గ్రౌండ్ అనమాట. తీసేసుకుని వేరే పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళల్లో భర్తలు జైలుకి వెళ్ళిన తర్వాత భార్యలు పెళ్లిళ్ళు చేసుకున్న దాకా లేవు. కానీ అంటే పిల్లలు ఉంటే పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి అని వీళ్ళు ఉండిపోతారు. కానీ అదే ఒక స్త్రీ జైలుకి వెళ్తే గనక ఆ పురుషుడు ఖచ్చితంగా ఆ రీజన్ చెప్పి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని చూసాం మనం. అసలు కనీసం చూడ్డానికే వెళ్ళరు జైలుకి. అందుకని ఈ పరిస్థితుల్లో రేపు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి. ఏది ఏమైనా ఇక్కడ నేను ఆమె గురించి మాట్లాడాలి అంటే అనుకోకుండా ఈ అమ్మాయి వైపుకే టాపిక్ అంతా వెళ్ళిపోతుంది. ఎందుకంటే బాధ మనకి అసలు ఒక 16 ఏళ్ల పిల్ల ఎలా చేయగలిగింది, ఆ మైండ్లోకి ఎలా వచ్చింది. పైగా ఇప్పుడు ఇవన్నీ చూస్తున్న తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వేరే తల్లిదండ్రులు అమ్మో మా పిల్లలు ఏం చేస్తారు, చదివించొద్దని భయపడతారు. ఇప్పుడు ఆ తల్లి చదువుకోమన్నందుకే కదా ఇంత అయింది. ఏది ఏమైనా సరే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అసలు ఇలా మానవ సంబంధాలు ఇలా ఎందుకు మారిపోతున్నాయి, అసలు మనం ఉన్నది మానవ సంబంధాల్లోనే ఉన్నామా లేకపోతే డౌట్ వస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళందరికీ అవగాహన రావటానికి అక్షరాస్యత పెరగాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండోది చట్టాల పట్ల అవగాహన కలిగించాలి. ఈ సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించాలి. స్మార్ట్ ఫోన్లు ఈ అమ్మాయి ఫోన్ తీసుకుని స్కూల్కి వెళ్తుంది అంటే వాళ్ళ అమ్మ వెళ్ళి స్కూల్లో మాస్టర్ని హెడ్ మాస్టర్తో తగాదా పెట్టుకుందంట, ఎందుకు ఫోన్లు తీసుకురానిస్తున్నారు మీరు అని. కానీ ఒక్క క్షణం ఆ తల్లి ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు నా ఒక్క పాపను నేను నియంత్రించలేకపోతే స్కూల్ వాళ్ళు మాత్రం అంతమంది పిల్లల్ని ఎలా నియంత్రిస్తారు అని ఆలోచించాలి కదా. అసలు ఆ తల్లి ఎందుకు ఇచ్చింది స్మార్ట్ ఫోను? ఈ కరోనా తర్వాత జరిగింది ఇదంతా. అవును, మనము అంటే చనిపోయింది కాబట్టి అంజలి వైపు మాట్లాడలేకపోతున్నాం. కానీ మేడం ఒక రకంగా చెప్పండి 20% అంజలి తప్పు కూడా ఉంది. అంటే ముందు నుంచి ఫోన్ పెట్టి ఆ ఎంకరేజ్మెంట్ లేకపోయి ఉంటే కొద్దిగా తగ్గేదేమో కదా ఆ పిచ్చి అనేది. అవును, తగ్గేదేమో. కరోనా అయిపోయిన తర్వాత ఆ ఫోన్ల వినియోగాన్ని తగ్గించినట్లయితే బాగుండుండేది. ఇప్పుడైనా సరే ఇది ఒక్క అంజలి సమస్యగానో ఈ 16 ఏళ్ల పాప శివ వాళ్ళ సమస్యగా చూడవద్దు. ఇది సమాజంలో ప్రతి ఒక్కరి సమస్య. డబ్బులు ఉన్న వాళ్ళు కానివ్వండి, డబ్బులు లేని వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఇవాళ పిల్లల్లాగా పెరగట్లేదు. అవును, పిల్లలకి బాల్యం దూరం అయిపోతుంది. ఈ సెల్ ఫోన్లో బందీలు అయిపోతున్నారు వాళ్ళు కూడా. అందుకని ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సెల్ ఫోన్లుని పిల్లలకి దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే షాపూర్ కళావతి నగర్ లో బట్టి 15 సంవత్సరాలు అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి
అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లా ఇచ్చిపెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో ఉంది పూజ చేస్తాను, రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంటే వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తె కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్ది చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, దానివల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేసి- అంటే వాళ్ళు ఎప్పుడు ఉన్నాయమ్మా జైల్లో? సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్.